ఎప్పుడు ఇంట్లోనే ఏముంటామని అలా బయటికెళ్దామని రిలయన్స్‌కెళ్ళిన. మనకెప్పుడు ఏముంటది డ్యాడీతోటి తిరగడం, తినడం, ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవడం. మా నాయనకు ఆయిల్ ఏదో నచ్చిందంట అది వాసన చూస్తున్నాడు. మా మమ్మీకి షోల్డర్ పెయిన్ వస్తుందని తీసుకున్నాను. కోల్గేట్ సాల్ట్ మీ పేస్ట్‌లో ఉప్పు ఉందా? మా పేస్ట్‌లో ఉప్పు లేదు. ఎందుకంటే మేము క్లోజప్ వాడేది. ప్రోటీనిక్స్ దొరికిందిరోయ్! లాస్ట్ మంత్ దీనికోసం ఎతికి దొరకక ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టాను దాన్ని. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ మా ఎనర్జీ. ఇది మా తమ్ముడి కోసం. మా తమ్ముడు బూస్ట్ అయితేనే తాగుతాడు. ఇలాంటియన్నీ మనం వాడం. జస్ట్ అలా చూసాను. అలాగే బాటిల్ బాగుంది కదా! అని ఓపెన్ చేసి చూస్తే అది 400 బాటిలు. దేవుడా! అనుకున్నా. ఐస్ క్యూబ్స్ భలే ఉన్నాయి తెలుసా! ఎంత గట్టిగా స్టీల్ కప్పు. నాకు మట్టి కప్పులే ఇష్టం. స్టీల్ కప్పులు ఇష్టం ఉండదు. అదేంది పింగాణి, పింగాణితో చేసినయే ఇష్టం. ఐస్ క్రీమ్ క్యూబ్స్ అనుకుంటా. ఐస్ క్రీమ్ చేయడానికవి. నాకు తెలీదు. నాకు గాజు అంటే భలే ఇష్టం. మస్తున్నాయి అసలకి గాజు జార్లు. ఈ గ్లాస్‌తో నేను పడిపోవచ్చు అసలకి. ఈ గ్లాస్ కోసం మా నాన్నని అడిగి ఎంతో అడిగితే కొనిపెట్టిండు ఆ గ్లాస్‌ని. ఆ గ్లాస్ ఖరీదు ఎంతో తెలుసా? రూ. 200. ఓహ్ మై గాడ్! యాపిల్స్ ఖరీదు చాలా ఎక్కువైపోయాయి. 4 యాపిల్స్ 400 అంట. కోకోనట్ వాటర్ ఇలా కూడా ఉంటాయా? దేవుడా! నేను ఫస్ట్ టైమ్ చూస్తన్న. ఆ వాటర్‌లో కోకోనట్ వాటరు ఒక రకంగా ఉంటాయి గదా! ఆ వాటర్ వేరే ఉన్నాయి. అయన్నీ మన వింతలన్నీ ఎందుకులే అని ఐస్ క్రీమ్ షాప్‌కెళ్ళిపోయినాం. అరుణ్ ఐస్ క్రీమ్స్. ఇక్కడ బిల్లు బానే బాధిందిరోయ్! 500 బిల్లు చేసేసా. ఉన్నాయా? వాటినే ఒక 20 తీసుకున్నా. ఒక్కటి రూ. 10 అంటే 20 అంటే రూ. 200. ఇంకా చాక్లేటు అవి, ఇవి మొత్తం కలిపి 500 బిల్ అయిపోయింది.